ఒక క్షణం ఆనందం, ఒక కుటుంబానికి జీవితాంతం కన్నీళ్ళు. చైనా మాంజా వాడడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కాళ్ళకు తలగడము, బైకుల పైన వెళ్ళే వాళ్ళకి మెడలకి, తర్వాత ముక్కుకి మూతికి తలిగి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబంలో చీకటిమయం నిలుస్తుంది ఈ చైనా మాంజా వల్ల. అయినా తెలిసినా కూడా వాటితోని గాలిపటాలు ఎగిరేస్తూ ఆడుతున్నటువంటి మూర్ఖులకు గవర్నమెంట్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతుందో అర్థం కావట్లేదు. ఆ చైనా మాంజను అమ్మేవాడిని శిక్షించి జైల్లో పడేస్తే పీడ పోయేది. లేకపోతే కైట్ల అమ్మకాన్ని కూడా రద్దు చేసేస్తే, కైట్ల ఎగిరేయడాన్ని రద్దు చేసేస్తే పీడ పోయేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఒక్క క్షణం ఆనందం కోసం ఎగిరేస్తుంటారు. అవతల వాళ్ళ కుటుంబ జీవితాలు అల్లకొల్లోలం అయిపోతున్నాయి. వాళ్ళ ఇంటి పెద్దను కోల్పోతున్నారు, పిల్లలు కోల్పోతున్నారు, అందరిని కోల్పోతున్నారు. వాళ్ళ జీవితాలే అల్లకొల్లోలం అవుతున్నాయి ఈ చైనా మాంజా వల్ల. ఈ చైనా మాంజాని రద్దు చేయలేకపోతే కైట్లు ఎగిరేయడాన్ని కూడా రద్దు చేసేస్తే బాగుండేమో గవర్నమెంట్ అని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా చదువుకున్న మూర్ఖులు ఉన్నారు, చదువురాని మూర్ఖులు ఉన్నారు. కైట్లు ఎగిరేయకపోతే ఏమవుతుంది? కైట్లు ఎగిరేసి ఆ కైట్లు దారాలు తెగి ఎక్కడికి పోతున్నాయి? ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి, ఒక కుటుంబాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాయి అన్న సంగతే మర్చిపోతున్నారు. ఇంకిత జ్ఞానంతో కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఆ కైట్లు ఎగిరేయడం వల్ల వారి కుటుంబాలు అల్లకల్లోలం అవుతుంది. కైట్లు ఎగిరేసి చిన్నపిల్లలు కూడా కరెంటు షాకులు తగిలి మరణించడం జరుగుతుంది. ఇవన్నిటికి ఒక పరిష్కారం ఏంటిదంటే, కైట్లు ఎగిరేయకుండా కైట్లు ఎగిరేసిన వాళ్ళను కూడా అరెస్ట్ చేసేసి జైల్లో పడదొబ్బితే పీడ పోయేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చైనా మాంజాని ఎలాగో బ్యాన్ చేయలేరు. వాళ్ళకి ఒకవేళ బ్యాన్ చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర దొంగతనంగానే తెచ్చుకొని ఆటలాడుతుంటారు. ఇలాంటి మూర్ఖులు ఉన్నారు. ఎక్కడికో ఎగిరేయాలి, ఏడుకో పంపించాలని చెప్పేసి వాళ్ళు దాని కైట్లను ఎక్కడ పంపించడేమో కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలతోనే ఆటలాడుతున్నారేమో అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? ఈ చైనా మాంజా లేకపోతే కైట్లను కూడా రద్దు చేసేస్తే బాగుంటుందా లేదన్నది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.